మనం ఆదర్శంగా తీసుకోగలుగుతాము, ఆయన చెప్పిన ప్రతి మాటను మనం ఆచరణలో పెట్టగలుగుతామనే విషయంతోనే అల్లాహ్ సుబ్హానహు తఆలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రవక్త ఒక జీవితంలో మీకు ఆదర్శం ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజును స్థాపించారు, ఉపవాసాలు ఉన్నారు, మరియు అందరితోనూ ఎంత ప్రేమానురాగాలతో ఉన్నారు, ఎక్కడ కఠినత్వం చూపించారు, ఎక్కడ జాలిని చూపించారు, ఇవన్నిటిని కూడా మనం ఆదర్శంగా తీసుకోగలం, ఆచరించుకోగలం. ఇక మనకు వచ్చే ముఖ్యమైన సమస్య ఏంటంటే వడ్డీకి వచ్చేటప్పటికి మనము దివ్య ఖురాన్ని మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ఆచరణను వెనక నెట్టేస్తాం. మనకి ఒక బండి కావాలి, లేకపోతే ఒక ఇల్లు కావాలి, ఇంకా ఏదైనా అవసరాలు కావాలి. అవసరానికి మనం అల్లాహ్ సుబ్హానహు తఆలాను ముందు అర్థించడం మానేసి ఎక్కడ మనకు అప్పు పుడుతుందో అనే విధంగా మనము విశ్వాసం కలిగి ఉంటున్నాం. దాని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా నిర్ణయించిన మార్గాన్ని మనము తప్పుతున్నాము. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇలా మార్గం తప్పేవారి గురించి దివ్య ఖురాన్లో ఏం తెలియజేశాడనంటే, ఎవడు విశ్వాస మార్గాన్ని